హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఏపీ హైకోర్టు జాబ్స్కి అయితే కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి కేవలం 10th క్లాస్, 7th క్లాస్, 12th స్టాండర్డ్ అండ్ ఎనీ డిగ్రీ అర్హతతో హైకోర్టు కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో మొత్తం 300 ఉద్యోగాల కోసం మార్చి 23, 2026 కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇది 30/3/2026 నుండి అప్లికేషన్లు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ నోటిఫికేషన్కి కనీస విద్యార్హత 7వ తరగతి లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టులు మొత్తం 13 పోస్టులు అయితే 13 రకాల పోస్టులు అయితే విడుదల చేశారు. అవి ఏమేంటి అనగా సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా మొత్తం 13 రకాల పోస్టులు అయితే విడుదల చేశారు. ఏ కేటగిరీలకి ఎన్ని ఉన్నాయో మొత్తం 300 పోస్టులు అయితే విడుదల చేశారు వీళ్ళు. ఇక ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేలోపు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 42 సంవత్సరాలకి అయితే ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్లకి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years కోర్స్ చేసి ఉండాలి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ అయితే డిగ్రీ బీటెక్ చేసి ఉండాలి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, అలాగే టైపింగ్ టెస్ట్ కూడా వచ్చి ఉండాలి. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి. అలాగే మస్ట్ ప్రాసెసింగ్ డిగ్రీ ఇన్ BALISC. అలాగే లైబ్రేరియన్ గ్రేడ్ 2 డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ ఇన్, అలాగే డిగ్రీ ఆఫ్ BLISC కూడా చేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్కి డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ ఇన్లా, అలాగే టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలి దీనికి. అసిస్టెంట్కి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కంప్యూటర్, అసిస్టెంట్కి ఎగ్జామినర్కి రెండింటికి సేమ్. టైపిస్ట్కి వచ్చేలోపు డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ ఆర్ లా, అలాగే టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. కాపీస్ట్కి కూడా. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్, అలాగే మస్ట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అండ్ టైప్ రైటింగ్ హై గ్రేడ్ది. స్టెనోగ్రాఫర్కి డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ అండ్ లా. అలాగే స్టెనోగ్రాఫర్కి డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ ఆర్ లా, అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ టైప్ రైటింగ్ అయితే ఉండాలి హై గ్రేడ్ది. ఆఫీస్ సబార్డినేట్కి దీనికి 7th క్లాస్ స్టాండర్డ్ సరిపోతుంది. అలాగే ఏజ్ విషయానికి వచ్చిన 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్సు, ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్సు, ఏ సెక్షన్లు ఉన్నాయి అన్నది. సెక్షన్ ఆఫీసర్కి అయితే డిగ్రీ స్టాండర్డ్ సిలబస్. మార్క్స్కి వచ్చేలోపు జనరల్ నాలెడ్జ్ 20 marks, మెంటల్ ఎబిలిటీ 10 marks, లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 marks. అలాగే మిగతా పోస్టులకి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అలా మొత్తానికి డిగ్రీ, దానికి జనరల్ నాలెడ్జ్ 40 marks అండ్ మెంటల్ ఎబిలిటీ 40 marks. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేలోపు 10th క్లాస్, దీనికి జనరల్ నాలెడ్జ్ 50 marks, మెంటల్ ఎబిలిటీ 30 marks. ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 400, అదర్ కేటగిరీ వారికి 800. అలాగే ఎగ్జామ్ సిలబస్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి కూడా ఒకసారి చూసుకుని ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియదు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.